వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్రంలో 10 నెలల పాలన ఏ విధంగా కొనసాగుతుంది, హైడ్రా అంటే ఏంటి, మళ్ళీ ముసి సుందరీకరణ ఎవరి కోసం, ఎవరికి ప్రయోజనం అనే అంశాలపైన ఇప్పుడు మనతో పాటు గాదే ఇన్నయ్య ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ బాగున్నారా? సార్, ఈ ముసి సుందరీకరణ ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? సార్, మీలాంటి మీడియా వాళ్ళు మూసి సుందరీకరణ అని ప్రశ్న అడగడమే తప్పు. ఎవడు చెప్పిండు సుందరీకరణ అని? సీఎం గట్టిగా చెప్తున్నాడు కదా, సుందరీకరణ చేస్తాము అని చెప్పేసి ఒక టీముని కూడా అలా మంత్రులను సంబంధించి విదేశాలలో కూడా పంపించేసి అక్కడ వాళ్ళు ఏంది ఈ సుందరీకరణ చేస్తే ఎట్లుంటుందని ఓ దేశంలో పోయి చూస్తున్నారు కదా. అది మీకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు మూసీకి సంబంధించి కానీ ఏ ప్రాజెక్టుకు సంబంధించి కానీ చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విభాగం అయితే ఉంటుందో, ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే R&B కావచ్చు, లేకపోతే పంచాయతీరాజ్ కావచ్చు, లేకపోతే వివిధ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు దానికి సంబంధించి పూర్తి స్థాయి అధ్యయనం చేసి ఒక DPR అనేది ఒకటి తయారు చేసిన తర్వాత డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు. DPR అంటే మరి ముఖ్యమంత్రి DPR అంటే తెలుసో లేదో, ఆయన తెలిసేదాన్ని ఏంది, రియల్ ఎస్టేటు కబ్జాలు ఎట్లా చేయాలా, భూములు ఎట్లా స్వాధీనం చేసుకోవాలా, కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాలా, ఢిల్లీ కప్పం ఎట్లా కట్టాలా, ఎవరిని ఎట్లా లొంగ తీసుకోవాలా, ఎవరిని ఎట్లా బెదిరియాలని తప్ప DPR ఇప్పటి వరకు వచ్చిందా, మీకు చూపించిందా? ఆయనకు భజన చేసే మీడియా కావచ్చు, ఆయన ప్రశ్నించే మీడియా కావచ్చు, ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు మీ కళ్ళతోటి దానికి సంబంధించినటువంటి అది సుందరీకరణనా, అది ప్రక్షాళననా, అది ఏ భాగోతమనే కావచ్చు, ఏ రాయి అయితే పన్నుడ కొట్టుకోవడానికి అది ఏదైనా కావచ్చు, అటువంటిది ఏదైనా ఇప్పటి వరకు DPR ఏమైనా మీడియా ముందు చూపెట్టి ఇది DPR, ఈ మూసీకి సంబంధించి మేము చేయబోయేటువంటి మా కార్యక్రమం ఏదైతే ఉందో అది 50,000 కోట్ల, 1,00,000 కోట్ల, 1,50,000 కోట్ల, అసలు ఎవడా వీళ్ళు చెప్పడానికి? ముఖ్యమంత్రి అంటోడు ఎవడు అసలు? ప్రధానమంత్రి అంటే ఆయన ఎవరు అసలు? మంత్రులు అంటోళ్ళు ఎవరు అసలు? వీళ్ళు వాళ్ళంతా ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రిని మనం కదా ఎన్నుకునేది, ప్రజలే ఓటుదారి ఎన్నుకుంటున్నారు. ముఖ్యమంత్రి అనేట ఆయన ప్రజలకి జవాబుదారీగా ఉండడానికి, ప్రజలకి జీతం చేయడానికి ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి. అంతేగాని ఆయన అసలు నీకు ఎవడు చెప్పిండు ఈ సుందరీకరణ కావచ్చు, లేకపోతే మూసి పూర్వవైభవం అట? అరే ఇది పూర్వవైభవమా? అసలు నాశనం చేసింది ఎవడే? మూసిని నాశనం చేసింది ఎవడు? మూసీకి సంబంధించి నేను 1998లోనే మూసీ మురుగు కాలువ కావడానికి కారకులు ఎవరని 42 పేజీలతో కూడినటువంటి 1/8 సైజులో కూడినటువంటి పుస్తకాన్ని నేను రిలీజ్ చేసిన. దగాబాట తెలంగాణ అని సిరిసా బుక్స్ తెస్తున్న క్రమంలో ఈ మూసీ మీద కూడా అధ్యయనం చేసి, సింగూరు మీద అధ్యయనం చేసిన, మూసీ మీద అధ్యయనం చేసిన. సింగూరు అంటే మంజీరా, ఈ మన చుట్టూ ఉన్నటువంటి మంజీరా మీద, ఎక్కడో కృష్ణా గోదావరి అది వేరే విషయం. మనకి జీవనదులుగా ఉన్నటువంటి మన అవసరాలు తీర్చేటువంటి మంజీరా, మూసీ మీద అధ్యయనం చేసి రెండింటి మీద పుస్తకాలు తీసుకొచ్చినప్పుడే గట్కేసరు, బీబీ నగరు, రామన్నపేట, వలిగొండ, నకరకెళ్ళు, చౌటుప్పలు, చిట్యాల, నార్కట్పల్లి వరకు, సూర్యాపేట వరకు పోయి దీని మీద పూర్తి అధ్యయనం చేసి దీన్ని ఏం చేయాలి, ఏం చేస్తే దీని పూర్వవ్యయం వస్తుంది అని చెప్పి దీని మీద స్టడీ చేసినాం. ఆ రోజుల్లోనే చెప్పినాం, ఓరి విధవల్లారా, మూర్ఖులారా, పాలకులారా, మీ మెదళ్ళు సరిగా లేవు, మీ కళ్ళ కనపడతలేదు. మూసీ అనేది ఒక గొప్ప నది. అది అటువంటి నదిని నాశనం చేసి మురుగు కాలువ చేసింది ఎవరు? మూసీ 3 రకాల అవతారం ఎత్తింది. హైదరాబాదు చేరుకునేంత వరకేమో మనకు మంచినీళ్ళు ఇస్తామన్నది, ఇస్తుంది కదా. హిమాయత్ గండిపేట ఇస్తుంది కదా. హైదరాబాదులో ఎంటర్ అయిన కాంచి మనకి ఎక్కడి వరకు? రామన్నపేట దాటి చిట్యాల, చౌటుప్పల్, నకరికల్ పోయేదాకా ఇది మురుగు కాలువ. నకరికల్ కాడ మళ్ళా దీనికి ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసి అక్కడి నుంచి మళ్ళా సూర్యాపేటకి మంచినీళ్ళు ఇస్తుంది. ఒక దగ్గర మంచినీళ్ళు ఇస్తుంది, ఒక దగ్గర మురుగు కాలువ అవుతుంది. ఆ నీళ్ళు నిషేధము, ఆ పరివాహక ప్రాంతంలో పాలు నిషేధము, కూరగాయల నిషేధము. టోటల్గా ఇప్పుడు మంచినీళ్ళ సరస్సును చేయడమే ముఖ్యమంత్రి ఒక లక్ష్యం.
అని చెప్పేసి ఆయన విదేశాలకు కూడా బృందాన్ని కూడా పంపించిండు. ఇప్పుడు మీరు అన్నట్ల ఇరిగేషన్ ఆఫీసర్లు పోయారు, మళ్ళీ అంటే ఐఏఎస్లు కూడా పోయారు కదా, చాలామంది మంత్రులు కూడా పోయారు, ఎమ్మెల్యేలు కూడా పోయారు కదా. మూసీ నది గొంతు కోసి, మూసీ నది అనే ఒక శరీరాన్ని అనుకుంటే దాని గొంతు నిలువుగా కోసి ఈ మిగిలిన అవయవాలకి నేను సెంటు పూతా, నేను పూలు చల్లుతా, అందమైన బట్టలు తొడుగుతా అని అంటే ఇక మీరు కూడా నమ్మితే, నేలాంటి నమ్మితే మనంత మూర్ఖులు ఇంకోలేడు. అక్కడ మూసీ నదికి ఎక్కడి నుంచి అయితే నీళ్లు ప్రారంభమైతాయో ఆడ నావికి ఇచ్చేసారు. దామగుండం ఏరియా మొత్తాన్ని, కొన్ని వేల ఎకరాల భూమిని మూసీకి ప్రాణం పోసేది, ఊపిరి పోసేది అక్కడి నుంచే. అక్కడనేమో దాన్ని గొంతుకొస్తావు, దాని ప్రాణం తీస్తావు. మిగతా మూసి మిగిలిన భాగానికి ఏమో నేను సుందరీకరణ చేస్తా అనంటే చెప్పడానికి సిగ్గు లేకుండా మనకు సిగ్గుండాలా? మనకు సిగ్గుండాలా కదా. హైదరాబాద్ ప్రజలకి సిగ్గు లేదా? శరం లేదా? చెవునెత్తులు లేదా? మెదళ్ళు లేదా? కళ్ళ పడతలేదా? మరి హైదరాబాద్లో పెద్ద చదువులు చదువుకున్నాం, మేము మేధావులము, ప్రొఫెసర్లము, డాక్టరేట్లము, రీసెర్చ్ స్కాలర్లము, మా అంత గొప్ప లేరని మాట్లాడే వాళ్ళు అరే ఒకవైపు మీసిని గొంతు కోసి ప్రాణం తీసి మిగతా భాగాన్ని సుందరీకరణ చేస్తా అంటే చెప్పేటోడు మూర్ఖుడైతే, చెప్పేటోడు సిగ్గు లేకపోతే ఇనే మనలాంటి వాళ్ళకి సిగ్గు లేదా? శరం లేదా? మనుషులం కాదా? మన మెదళ్ళు పనిచేస్తలేవా? ఇప్పుడు నాకైతే వింటా ఉంటే, మీలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది. అవును, మీరు అన్నది వాస్తవమే. అనంతగిరి కొండల్లో మూసి పుట్టింది అంటే దామగుండం అక్కడనే ఉంది. అందులో దాదాపుగా కొన్ని లక్షల చెట్లు పోతున్నాయి. దాన్ని అక్కడ ఉండే ప్రజలను మినిమం అంటే అక్కడ అవగాహన కల్పించిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఆ ప్రజలకు? అంటే ఈ ప్రాజెక్టు తీసుకొస్తున్నాం వీడికని వాళ్ళకి కల్పిస్తే ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తారు? వద్దని ఎందుకు అంటారు? మీటింగ్లు ఎందుకు పెడతారు? ముర్రో అని మొత్తుకొని ఎందుకు ఏడుస్తారు? అరే నువ్వు ఒకవైపు అక్కడనేమో వేల ఎకరాల భూమి, లక్షల చెట్లు పోతున్నాయి, వేల ఎకరాల భూమి పోతున్నది. అసలు దానికి మొత్తంగా అసలు రేపు అక్కడి నుంచి అసలు మేము చిన్నప్పుడు ఆ ప్రాంతం ఒక్క నదే కాదు, ఆ మొత్తం అనంతగిరి కొండలు ఏదైతుందో టీబీ వ్యాధి నిరోధక సెంటర్ అది. మరి మీకు ఎంతో తెలుసో లేదో కానీ మా గ్రామాల్లో టీబీ వ్యాధికి గురైన వాళ్ళు, నేను ప్రైమరీ స్కూల్ చదివేటప్పుడు అంటే దాదాపుగా తెలంగాణ ఉద్యమం 69 ప్రారంభం ముందు చెప్తున్నా నేను. అప్పటికి అక్కడ అనంతగిరి కొండల్లో, గుట్టల్లో, ఆ ప్రాంతంలో ప్రకృతి ద్వారా, మూలికల ద్వారా టీబీ వ్యాధి మెడిసిన్ ద్వారా కాదు, ఈ అలోపతి ఆయుర్వేదం ద్వారా కాదు, ప్రకృతి అందించిన మూలికల ద్వారా, ప్రకృతి అందించినటువంటి వాతావరణం ద్వారా టీబీ నివారణ చేయడానికి ఒక సెంటరు ఆ రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసింది. ఇవాళ అటువంటి వనమూలికలు అందించే వృక్షాలు బాయే, చెట్లు బాయే, అటువంటి వాతావరణం బాయే. ఈ హైదరాబాదు పిచ్చి ప్రజలు, కోటి ప్రజలు ఏమో అనుకుంటారు, 20 ఏళ్ళ తర్వాత ఈ హైదరాబాద్లో నువ్వు నేను ఎవ్వడు బతకలేము, ఉండలేము అసలు. అవును, మీరు చెప్పినట్లు అది 60 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఆక్సిజన్ చెట్ల నుంచి వస్తుంది అని చెప్పేసి అందరం చెప్తాం, అందరికీ తెలిసిన విషయమే, ముఖ్యమంత్రికే తెలుసు. మరి ఇక్కడనే ఎన్నుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే తెలంగాణలో ఎక్కడ అంటే ప్రభుత్వ భూములు లేవా? ఓన్లీ అక్కడనే అనంతగిరి కొండల్లో అక్కడనే ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? దామగుండంలోనే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయాల్సిన ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరిస్తుంది? వాళ్ళు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో, ఏది సముద్రాలకు సంబంధించినటువంటి దాన్ని సమాచారం సేకరించడానికి అంటున్నది కాదు, హైదరాబాద్ను కొల్లగొట్టడానికి, నాశనం చేయడానికి హైదరాబాద్ మీద ఈ గుజరాతీలు పగబట్టిండ్రు. వీళ్ళు పగబట్టి ఈ హైదరాబాద్ యొక్క గొప్పతనం, భారతదేశంలో ఇంత విశాలమైనటువంటి భూమి ఎక్కడనుందా? ఈ దక్కన్ పీఠభూమి ఈ అదవులకు తెలుసో లేదో, ఈ మూర్ఖులకు ఏం తెలుసు? తెలంగాణ చరిత్ర తెలుసా? ఒకప్పుడు తెలంగాణ పేరెట్లు వచ్చింది? ఇది త్రిలింగ దేశము, త్రిలింగ దేశం అనుకుంటూ తెలంగాణ అనుకుంటూ తెలంగాణ అనే పేరు వచ్చింది. ఇది దక్కన్ పీఠభూమి.
ఇది పూర్వము దీన్ని నిజాం సంస్థానం అనిపోయేది, దక్కన్ పీఠభూమి సంస్థానం అనేది. ఇది త్రిలింగ దేశం అనేది. ఒక త్రిలింగ దేశము ఒక తెలంగాణగా రూపాంతరం చెందిన తర్వాత హైదరాబాదు సంస్థానంగా మనకి 53 తర్వాత ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇన్ని దశాబ్దాల కాలం తర్వాత ఈ హైదరాబాదు యొక్క ఈ విశాలమైనటువంటి భూభాగాన్ని, ఈ వాతావరణాన్ని ఎట్లనైనా సర్వనాశనం చేయాలి అని పగబట్టి కక్షగట్టి ఆడుతున్న ఒక ఆటలో భాగంగానే దామగుండం నావీ ప్రాజెక్ట్ వచ్చింది. లేకపోతే మీరు అన్నట్టు ఇటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలంటే మనుషులు లేని చోట ఆ భూభాగం మానవులకే కాదు, పక్షులకి, జంతువులకి, లేకపోతే వాతావరణం మంచిగా అందించని ప్రాంతంలో ఇటువంటివి చేయాలా. వాతావరణం మంచిగా ఉంటుంది, వాతావరణం హైదరాబాద్కి అందించాలి. అదే ఒకవైపు కరోనా పీరియడ్లో ఆక్సిజన్ లేకపోతే ఉన్నోళ్ళు ఉన్నారు, ఆక్సిజన్ సిలిండర్ తెచ్చి పెట్టుకొని బతికిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, 20 ఏళ్ళ తర్వాత మనం ఇక్కడ ఉంటామా, అమెరికా పోతాం, లేకపోతే ఎక్కడికి ఏ దేశాలకు వెళ్ళిపోతాం, లేకపోతే ఎక్కడెక్కడ దూరంగా పోయి ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకొని వ్యవసాయ క్షేత్రాలు పెట్టుకొని బతుకుతాం. నాశనం అయ్యేది మనం కాదు కదా అని వీళ్ళు ఆలోచన చేసి మనమైతే డబ్బులు దండుకుందాము, మనమైతే పదవులు అనుభవిద్దాము, ఆ కేంద్రంతో మంచిగా ఉంటే నా పదవికి గండం రాదు, ఓటు నోటు కేసు రాదు, లేకపోతే ఓటు నోటు కేసు సంబంధించిన ఈడీ కేసు రాదు, సుప్రీంకోర్టులో కానీ నాంపల్లి కోర్టులో కానీ కేసు సురక్షితంగా ఉంటుంది, కేంద్రంతో మంచిగా ఉంటే నా కుర్చీకి ఏ ప్రమాదం లేదు, నా గుద్ద కింద ఎవడు మంట పెట్టని అనుకొని అని చేస్తాను. కానీ లేకపోతే ఆయన కూడా తెలివిలేదా, ఆయన తెలియక కాదు, తెలిసి మూర్ఖత్వంతో చేస్తున్న పని. ఎవడైనా నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్రపోతున్న నటించటోని ఎవడు బాగు చేయాలా? ఇవాళ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళు చేసే పని ఏంది? నిద్రపోతున్నట్టు నటిస్తున్నారు, వాళ్ళకి తెలియక కాదు. ఆ ప్రమాదం ఎంత ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఒకవైపు సిగ్గులేక అక్కడ ఆ భూమిని అక్కడ అప్పచెప్పి ఇక్కడికి వచ్చి, అంటే ఏది, మూసి గొంతు కోసి, నిలువున గొంతు కోసి, మళ్ళీ ఇక్కడనేమో ఆ మిగతా మూసి ప్రాంతానికట దానికి అత్తరు చల్లుతారట, పువ్వులు చల్లుతారట, దానికి షూటు బూటు వేస్తారట, వేసట మనకట సుందరీకరణాన్ని చూపిస్తారు. అరే బుద్ధి లేని విధవల్లారా, మూర్ఖులారా, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? మీకేమైనా సోయి ఉంటే, తెలంగాణ సోయి ఉన్నా, ప్రజల పట్ల సోయి ఉన్నా ఇవన్నీ బంద్ చేయండి. మాకు డబ్బులు కావాలా, మా పదవి గండం ఉండొద్దు అని నిజాలు చెప్పండి. మీకు డబ్బులే కావాలనుకుంటే, ఆ కక్కుర్తే ఉంటే, మీ పదవి గండం రాకుండా ఉండాలంటే వాస్తవాలు చెప్పండి. తెలంగాణ సమాజం ఏం చేయాలో చేస్తుంది, మేమేం చేయాలో చేస్తాం. కానీ ఏదో పనులు ఎందుకు 4th సిటీ అని పేరు పెడుతుంది. ఆడపోయి ఒక్కొక్క మంత్రి, ఒక్కొక్క ఎమ్మెల్యే 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు కొని ఇవాళ రేవంత్ రెడ్డి మంత్రులందరినీ గుప్పిట్లో పెట్టుకున్నాడు. 4th సిటీ అని ఒక అందమైన ఒక నగరం చూపించి దాంట్లో ఒక్కొక్కరికి 10 ఎకరాలు, నీకు 20 ఎకరాలు, నీకు 30 ఎకరాలు, నువ్వు నీ మనవళ్ళు నీ మునిమని వాళ్ళ వరకే ఇది సరిపోతుందని వాళ్ళందరి చెప్పు చేతుల్లో పెట్టుకునే ఎదవలు. వాళ్ళకేం తెలుసు 4th సిటీ వస్తుందా? రాదది, అది వచ్చేది కాదు, సచ్చేది కాదు. ఇది ఎట్లనైతే మూసి అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది అరే నీకు ఆల్రెడీ మూసి అయ్యేది కాదు, పోయేది కాదని మీరు చెప్తున్నారు. సీఎం బృందాన్ని పంపించండి, అదొకటి ఉంటే మళ్ళీ ఆల్రెడీ కొన్ని ఇండ్లలకు, అంటే మూసి ఒడ్డున ఇండ్లకి అన్నిటికీ RBX అని రాసేసి వాళ్ళు వెళ్ళిపోవాలి, కాల్ చేసేయాలి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము అని చెప్తున్నాడు. అది ఎక్కడ కట్టించిండు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వాళ్ళు ఎక్కడ పోతారు ఏంటి, అదేమన్నా సమాచారం ఉంటే చెప్పండి. ఇప్పుడు నీకు ప్రభుత్వం నడవడానికి రోజుకు 500 కోట్లు, రోజుకు 1000 కోట్లు అప్పు తెచ్చుకుంటేనే ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ కార్లు డీజిల్ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఛాయ్ నీళ్ళు కావచ్చు, వాళ్ళ వాటర్ బాటిల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ విందులు వినోదాలు కావచ్చు, ఇవన్నీ నడుతున్నాయి. అరే నీకు రోజుకు 500 కోట్లు, 1000 కోట్లు అప్పు తెచ్చుకొని నువ్వు దినదిన గండం 150 లెక్క నడుపుతున్నావు. ఈ ప్రభుత్వాన్ని మేము ఎట్ట నమ్మాలా? ఈ కొద్ది కాలంలోనే, ఇంకా సంవత్సరం కూడా కాలే, ఇంకా 9 మాసాలు నిండలే, ఇప్పుడిప్పుడే నిండుతున్నాయి. ఇప్పుడే 80,000 కోట్లు అప్పు చేతివి.
ఇక నువ్వు నువ్వు ఇంకా నువ్వు ఇంకా డెలివరీ చేయలే, ఇంత హడావుడి ఎందుకు? ఇప్పుడే 80,000 కోట్లు అప్పు చేతివి. 80,000 కోట్లు అప్పు అయిందా లేదా? వాస్తవా కాదా? నేను చెప్పేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ హైడ్రాకి సంబంధించింది కావచ్చు, లేకుంటే ఈ ముసి సుందరీకరణ అనేది చెప్పేసి అక్కడ మేనిఫెస్టోలో వీళ్ళు పొందుపరిచారా? ఈ పొందుపరిచిన అంశాలను డైవర్ట్ చేయడానికి ఇవన్నీ తెచ్చిండ్రు. పొందుపరిచిన అమలు చేయడానికి చేతగాక, దిక్కుదోచక, ప్రజలు ఎక్కడ తంతారో, ప్రజలు ఎక్కడ మా మీద వచ్చి పడతారో, శ్రీలంక లెక్క సివిల్ వార్ ఎక్కడ వస్తుందో, మా ఇళ్లలో జొరబడి, మా బాత్రూంలో జొరబడి మమ్మల్ని ఎక్కడ గుంజుకపోయి బట్టలు తీసి శ్రీలంక లెక్క చేస్తారో అని ఆ భయంతో ఇది ఒక డ్రామా కంపెనీ. ఆఖరికి అదేంది మొన్న ఏదో చేసింది కదా, ఓ డ్రామా నడుతుంది కదా, ఆమె ఎవరో మంచిర్యాల ఆమె శ్రీనివాసు ఏదో అఘోరిని కూడా పట్టుకొచ్చుకున్నారు. మూసీబాయ్, హైదరాబాద్, కాళేశ్వరం విచారణ బాయ, ఫోన్ టాపింగ్ విచారణ బాయ, ఓ ఇవన్నీ పోయినాయి. ఆఖరికి అఘోరిని కూడా తెచ్చుకున్నారు. ఇంత దరిద్రమైనటువంటి వేషాలు వేస్తూ ఎందుకు ఇవన్నీ డ్రామా కంపెనీలు? అంటే ఇప్పుడు బీద ప్రజల ఇండ్లను కూల్చితే వాళ్ళకేం టార్గెట్? అంటే చాలామంది పేదవాళ్ళే కదా ఇప్పుడు కూలిపోయినాయి. ఇప్పుడు చెర్ల పక్కన ఉన్నాయి అన్నింటినీ, కుంటల పక్కన ఉన్నాయి అన్నింటినీ హైదరాబాద్ నగరంలో ఓన్లీ పేదవాళ్ళే కూలిపోయినాయి. ఎక్కడెక్కడ ఉన్నోళ్ళై కూలిపోలేదు. వాళ్ళకు కొంతమందికి నోటీసులు వచ్చినాయి. ఒక నాగార్జునను మినాయిస్తే, ఎన్ కన్వెన్షన్ మినాయిస్తే ఇంకా ఎక్కడన్నా అలాంటిది జరిగిందా? ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఎప్పుడు కూడా ఒక దగ్గర సౌండ్ చేస్తే ఇంకో దగ్గర రీసౌండ్ అవుతుంది. ఇక్కడ సౌండ్ చేయకపోతే అక్కడ రీసౌండ్ అవుతుందా? ఆ విధంగా ఇక్కడ సౌండ్ చేసి వాన్నో వీన్నో చేతైనోని చేతగానని బక్కపల్చునోని ఆ ప్రజలని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ అరుపులకి పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తారు ఎరికేనా? మేము లాకప్లలో చాలాసార్లు ఉన్నాం కాబట్టి మేము చూసేది, దొంగలలో బాగా వీక్ దొంగ ఎవడైతే ఉంటాడో, స్ట్రాంగ్ దొంగ కాదు, వాడిని రాత్రి 2 గంటలప్పుడు వాడిని బయటికి తీసుకొచ్చి వాడిని విపరీతంగా కౌన్సిలింగ్ కాదు, అరే నువ్వు భలే ఉన్న కౌన్సిలింగ్ చేస్తారు పోలీసు వాళ్ళు. కౌన్సిలింగ్ చేసే సంస్కృతి ఉందా? వాడిని లాఠీలతోటి భయంకరంగా కొడతారు. వాడు అరుపులు, కేకలు, బొబ్బలు, ఎందుకంటే వాడు భయపడ్డాడు కదా, వీక్ కదా. ఈ బొబ్బలకి, పెడబొబ్బలకి, అరుపులకి ఆ స్ట్రాంగ్ ఉంటాడు చూడు ఒకడు, వాడు భయపడాలా. వాడు భయపడి వీడిని అన్నీ చేసిన తర్వాత వాడిని వెళ్తారు. వాడు ఇప్పుడు ఇవన్నీ అరుపులు, కేకలు, పెడబొబ్బలు నిన్నాడు కదా, వాడు ఇక్కడికి వచ్చేలోపే భయం కలుగుతుంది వాడికి. భయం కలిగి వీళ్ళు అడిగినాయని వాడు చెప్తాడు. అంటే మీరు ఎక్కడనో చెప్పినట్లు ఉంది. అంటే హైడ్రా అనేది కొంతమంది ఆనందం కోసం, కొంతమంది కళ్ళల్లో ఆనందం చూడడానికే ఈ హైదరాబాద్లో తీసుకొచ్చారని ఒకసారి ఎక్కడో మీరు చెప్పినట్లు ఉంది. అది వాస్తవమనా? ఎవరి గురించి అది? అంతే మరి. ఇప్పుడు ఆయన ఎవరో చంద్రబాబు కొడుకు, ఆయన బఫునో యాక్టరో ఎవడో తెలియదు, పప్పో గిప్పో ఏదో కానీ ఆయనట ఒక రెడ్ బుక్ పెట్టుకున్నాడట. ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి ఒక లిస్టు ఏది జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన పేరు ఏదో ఉంది కదా, సలహాదారుడు, వాళ్ళందరి పేర్లతో పాటు వాళ్ళ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా 20-30 ఏళ్ళ నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా కొంతమంది పేర్లు ఉన్నాయట. దాంట్లో నాగార్జున అంటోడు ఒకడు. హైదరాబాద్ ఇప్పుడు మనం చూసినాం కదా, అప్పుడు అదేది ఆయన జగన్మోహన్ రెడ్డి సాగర్ సొసైటీలో ఇంటి మీదకి పోలేదా? తర్వాత వాడిని ఎవరో ఐఏఎస్ను బలి చేశారు. రేవంత్ రెడ్డి వేరే వాళ్ళతో చేసి మహబూబ్ నగర్ సంబంధించిన మంత్రితోటే ఇవన్నీ ఆటలాడి చివరికి ఏంటంటే మాకు తెలియదు అని ఓ బక్రగాని పట్టుకొని బలి చేశాను. ఎవరినో చేసే కదా, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరినో చేసే కదా. ఇక్కడ కూడా ఇవాళ నేను మూసి ఎట్లొచ్చింది, మూసి సుందరీకరణ ఎట్లొచ్చింది? ఇది రామోజీరావు ఆశయం, చంద్రబాబు కన్న కళ. ఇది రామోజీరావు ఆశయాన్ని, చంద్రబాబు కన్న కళలను, ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూపించడానికి రేవంత్ పడుతున్న పాటలు కానీ ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఈలోపు చంద్రబాబు పోతాడు, సరే ఈయన రామోజీరావు అయితే ఆల్రెడీ పోయిండు. ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి పథకం. ఇది ఇలా కొత్తది కాదు. 24 సంవత్సరాల తర్వాత ఈయనేదో పేద పొడుంగు లెక్క ఈయనేదో మాట్లాడుతుండు కానీ వీళ్ళకి తెలుసో లేదో 2000 సంవత్సరంలోనే ఆ రోజున్న ఈనాడు
పెద్ద పెద్ద స్టోరీలు రాసిండ్రు. మూసి గురించి, సుందరీకరణ గురించి, వీటి అన్నిటి గురించి. వీళ్ళు ఏం చేస్తారు, అదానికి ఇస్తారు. ఇది అయ్యేది కాదు. అదాని బీక్తాడు, రేవంత్ రెడ్డి బీక్తాడు, ఈయనకు వచ్చి కమిషన్లు వస్తాయి కావచ్చు. ఈయన ఉంటాడా అసలు? ఈయన ఎన్ని రోజులు ఉంటాడు? తెలంగాణలో మరి ఏ ప్రభుత్వము రన్ అవుతున్నట్లు అంటే అక్కడ ఏపీ నుంచి వస్తున్న వాగ్దానాలను ఇక్కడ ఈయన అమలు చేస్తున్నాడు అని చెప్తున్నారు. అంటే టీడీ ప్రభుత్వం ఇక్కడ రన్ అవుతుందా, కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా, లేదా సెంట్రల్ నుంచి బీజేపీ నడిపిస్తుందా? ఇది ఎన్డీఏ ప్రభుత్వం అమలు అవుతున్నది. ఎన్డీఏ ప్రభుత్వమే. ఎన్డీఏలో చంద్రబాబు భాగమే కదా. ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నది. లేకపోతే ఇంకున్నదా? ఎన్డీఏ ప్రభుత్వం నడవకపోతే బీజేపీ నోట్లకు తాళాలు ఎందుకు పడ్డాయి? కళ్ళ గంతలు ఎందుకు కట్టుకున్నారు? చెవులలో సీసం ఎందుకు పోసుకున్నారు? ఇన్ని సమస్యలు జరుగుతుంటే వాళ్ళ ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అది ప్రతిపక్ష పార్టీ అయితే, బీజేపీ అనేది రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయితే ప్రతిపక్ష పార్టీ ఏం చేయాలా? వాళ్ళ బాధ్యత ఏంటిది? ప్రజల పక్షాన ఉండాలా. ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలనలో జరుగుతున్న లోటుపాట్లనే ఎదిరించాలి, ప్రశ్నించాలి. వీలైతే ఉద్యమాలు చేయాలి, పోరాటాలు చేయాలి, ధర్నాలు చేయాలి. ఇంతకుముందు ఎన్ని చేయలే? ఇందిరా పార్కు దగ్గర ఆదివాసీల గురించి ఎత్తిరి, నిరుద్యోగుల గురించి ఎత్తిరి, ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో చేసింది కదా. కేసుల్లో కూడా ఇదేంటి కదా, జైల్లో కూడా పోయింది కదా. మరి ఇలా ఎక్కడ పోయా? వాళ్ళ ప్రభుత్వం కాకపోతే, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు చెప్పాలి కదా. మరి అందుకనే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం, ఎవరి చెప్పు చేతుల్లో ఉన్న ప్రభుత్వం, ఎవరి కనుసన్నల్లో ఉన్న ప్రభుత్వం అంటే నాలాంటి వానికి అర్థమైన కాడికి ఇది ఎన్డీఏ ప్రభుత్వంగానే నాకు కనపడుతున్నది. అంటే చివరిగా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చేసి రేపు నవంబర్ అయితే 11 నెలలు, నవంబర్ 9 తారీఖు వస్తే 11 నెలలు పూర్తి చేసుకున్నట్లే. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పథకాలు 6 గ్యారంటీలు అనే ఆ గ్యారంటీలను అమలు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు చాలా బాధపడుతున్నారు. మేమేదో మార్పు కోసం అని చెప్పి మేమెంతో ఎన్నో ఒత్తిళ్లకు గురై, ఎన్నో రకాల దాడులకు గురై, ఎన్నో రకాల మాటల్లో చెప్పలేము, అన్ని రకాలుగా మేము భరించి మేము ఒక మార్పు కావాలని మేము ఏదైతే ఆశించినామో ఈరోజు మాకు భంగపాటు జరిగింది, నమ్మక ద్రోహం జరిగింది అని చాలా బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ప్రజలకి నమ్మకం లేదు, కానీ ఒక ఆశ ఉండే, ఒక మార్పు వస్తుందేమో, పాలన మార్పు వస్తుందేమో, పాలకుల మార్పు వస్తుందేమో అని ఒక ఆశపడ్డారు. కాకపోతే ఏదో అంటారు కదా, తొండముదిరి ఊసర వెళ్ళి అయిద్దని, కాలక్రమంలో అవుతుంది. ఇంత తొందరగా అవుతుంది అనుకోలే. సంవత్సరం గడవక ముందే, నవమాసాలు నిండక ముందే ఇట్లా ఈ రకమైన బిడ్డ పుడుతుంది అనుకోలే. కాబట్టి బాధపడతారు. ఏం చేస్తారు? భరిస్తున్నారు. రైతు బంధు రాకపోయా, గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు సంబంధించిన ఒంటరి మహిళలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, లేకపోతే సీనియర్స్ వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఇంకా అనేక కులాలకు సంబంధించిన కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి వస్తున్నాయా? వస్తలేవు. నెల అయింది, 2 నెలలు అయింది, ఎదురు చూస్తున్నారు. గాదే ఎన్నయ్యతో F2F కెమెరా పర్సన్ పవన్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.